వైసీపీ అధికారంలోకి రావడానికి కీలకంగా మీరు పనిచేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. సో రేపు శ్రీకాకుళం జిల్లాలో ఆయనకు మీరు ఎట్లాంటి థాట్స్, ఎందుకంటే ఆల్రెడీ ఈజ్ బీయింగ్ ఏ పొలిటీషియన్, మీరు వెనకాలను నడిపిస్తున్నారు. ఓవైపు ధర్మాలతో యుద్ధం నడుస్తుంది, ఇంకోవైపు అచ్చెన్నాయుడుతో పచ్చగడ్డ వేస్తే బగ్గు అంటుంది. సో ఈ పొలిటికల్ ప్రెషర్లో ఈయనకు కొత్త రూట్ వేసుకోవాలి. ఆయన ఇందాక దువ్వాడ గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇస్తే అవకాశం వాళ్ళకి, ఎందుకంటే రెండు కీలకమైన పిల్లలే, మూడో వ్యక్తి కూడా ఇష్టమైనటువంటి వ్యక్తి. సో ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? మా ఆయన దారి రహదారి, కొత్తగా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మా ఆయన చూసి ఒకడు భయపడాలి, కానీ ఆల్రెడీ భయపడి చేస్తున్నాడు ఒక్కొక్కడు, బయటకు చెప్పుకోవట్లేదు కానీ లోపల లోపల చాలా చేస్తున్నారు. దేనికి భయపడే రకం అసలు అతను కాదు. ఎందుకంటే తనకి దేని మీద తీపి ఉండదు, ప్రాణం మీద తీపి లేదు, డబ్బు సంపాదించాలని ఆశ లేదు, డబ్బు కూడబెట్టుకోవాలని ఆశ లేదు. ఇంక దేనికోసం, ప్రజల కోసం బతుకుతూనే ఉన్న రోజులు బ్రతుకుతాడు, దర్జాగా పోతారు. సో దానికోసం ఏం భయం లేదు. లాస్ట్ మినిట్ వరకు వైఎస్ఆర్సీపీతోనే ఉంటారు. అవకాశం ఉందా జిల్లా రాజకీయాలని చక్కగా ఉంటే వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ టికెట్ వస్తే చక్కగా పోటీ చేస్తారు, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, అంతే, అయిపోయింది. అంటే వైసీపీ కాదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? 100% యాక్సెప్ట్ చేస్తారు, చూస్తారు కదా. వైసీపీని కాదని మీకు మా పంద అప్పుడు వస్తుంది. పర్సనల్ ఓట్ బ్యాంకింగ్ అంటూ మా ఆయన కొంత ఓట్ బ్యాంకింగ్ ఉంది. మేము ప్రజల్లోకి వెళ్తే ఇప్పటికీ చూస్తున్నాం కదా, పర్సనల్ ఓట్ బ్యాంకింగ్ అంటూ ఉంది. ఇన్ఛార్జ్ మారినా సరే చాలా మంది ఇప్పటికీ మాతోనే ఉన్నారు, చాలా మంది కార్యకర్తలు మాతోనే ఉన్నారు. చాలా ఓట్ బ్యాంకింగ్ మా హస్బెండ్కి ఎప్పుడు కూడా ప్రజల్లో దువ్వాడ శ్రీనివాస్ అంటే అభిమానం ఎప్పుడూ ఉంటుంది. సో ఇండిపెండెంట్గానే వెళ్తాము, చూసుకుంటాం. అప్పుడే ఆ పరిస్థితి రాదు, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సాల్వ్ చేస్తారు అనేది అనుకుంటున్నాం. చూద్దాం ఎలా వస్తుందో.